ఎవ్వరు కనిపించలేదు వాళ్ళకి అవునా ఏమాట చెంబుకాడని వచ్చి ఆడదావా ఏ అది కాదు చూసి నా దగ్గర పెళ్లి కూతురు బొమ్మ ఉన్నది మనం పెళ్ళాట ఆడుకుందామా అవునా పెళ్లి కూతురు బొమ్మ ఉన్నది దగ్గర అవును చూసి అది పెళ్లి కూతురు బొమ్మ ఉన్నది కానీ పెళ్లి కొడుకు బొమ్మ ఎట్లా అరే అవును కదా పెళ్లి చేయాలంటే పెళ్లి కొడుకు బొమ్మ కూడా కావాలి కదా మరి చేపైనా మీ దగ్గర ఉన్నదా ఏ నా దగ్గర లేదు నీ దగ్గర ఉన్నదా చూసి లేదే నా దగ్గర మీ దగ్గర లేదా ఏం చేద్దాం ఐడియా ఏం ఐడియా లక్కి ఏం ఐడియా ఎవరి దగ్గర పెళ్లి కొడుకు బొమ్మలు మా మమ్మీకి పేపర్ తోటి బొమ్మ వేయచ్చు చేయమని చెప్పి తీసుకొస్తా సరే తీసుకురా బొమ్మ అంతా రెడీ చేస్తాం పోలకి ఫాస్ట్ పోయిరాపో నేను పోతా గానీ అందరిని వీళ్ళు చుట్టాలని ఎవరికి ఏ గల్లీలో ఆడుకోరా మీ అన్న ఫ్రెండ్స్ మా అన్న ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళని తీసుకురా పో అని పాట లేకుండా ఉంటారు మంచి ఐడియా చాలా మంది ఉన్నట్టుంటారు పిల్లలు చాలా మంది ఉంటేనే మజా వస్తుంది మేము రెడీ చేస్తాం నువ్వు తీసుకురా పో సరే పోతున్నా చూసిప్పా మనం పోయి అందరినీ పిలుద్దాం పోదప్పా మనమైతే చేసిన లక్కీ తాపలేదు లక్కీ వచ్చినవా ఇగో వచ్చిన పెళ్లి కొడుకు బొమ్మలు వచ్చిన లక్కీ వచ్చినాం కానీ ఫస్ట్ పెళ్లి పెట్టినవా మరి ఇంకేంటిది ఫస్ట్ పెళ్లి చూపులు చేద్దాం తర్వాత పెళ్లి చేద్దాం ఐడియా బాగుంది సరే మరి పెళ్లి చూపులు చేద్దాం అరే ఇవాళ నీ పెళ్లి చూపులు రా అవునా అక్క నాకు సిగ్గు అవుతుంది అక్క సిగ్గు పక్కనట్టు స్నానం చేసినవారా ఏ ఊకో అక్క ఉత్తప్పుడు అంటే వేయ గానీ పెళ్లి చూపులకు కూడా వేయనా చేసినవారా అమ్ములు ముచ్చట చాలు గానీ పెళ్లి చూపులకి లేట్ అవుతుంది పోదాంపా పోదాం చెల్లే ఇవాళ నీకు పెళ్లి చూపులు నేను చూసుకోవడానికి పెళ్లి కొడుకు వాళ్ళు వస్తుర్రు అవునా అక్క నాకు సిగ్గు అవుతుంది అయ్యో నీ సిగ్గు సల్లా ఉందా అగో వాళ్ళు వస్తున్నట్టు ఉన్నది సౌండ్ అవుతుంది నువ్వు ఇంట్లో తీసుకుంటా నేను వదినా ఇప్పుడే వస్తుర్రా అవునదినా ఇప్పుడే వస్తున్నా రండి కూర్చోండి చూసి అమ్మాయిని రెడీ అయిపో సరే పోతున్నా బ్రెయిన్ బాగా జరిగిందా వదినా జరుగుతూనే కదా వచ్చేది అమ్మో అందుకోసం బాగుంది ఎంతసేపే డబ్బున పెళ్లి కూతుర్ని విలువమని చెప్పు అన్న వీడికి బాగుతలేదే పెళ్లి కూతుర్నంటే లక్కీ పెళ్లి కూతురు అంటే తీసుకురాలి సరే అన్న చూసి మనకి చెల్లెని తీసుకురాపో సరే అక్క అమ్మాయిని తీసుకొచ్చినాం చూడండి అదే తీసుకొచ్చిందంట చూడరా సరే అక్క ఏం పేరు మీ బాబు పేరు బట్టి మా పాప పేరు చిట్టి చిట్టి నా బుల్బుల్ చిట్టి చిట్టి నా జిల్ చిట్టి చిట్టి అబ్బా చిట్టి ఎంత బాగుందో నాకు నచ్చింది అక్క నాకు చిట్టి బాగా నచ్చింది నచ్చిందా చిట్టి నీకు బండి నచ్చిందా సుట్టు బర్రెలెక్కున్నాడు గానీ నచ్చింది అక్క అవును చిట్టి నీ గుండె మీద జుట్టు లేదండి మొన్ననే తిరుపతి పోయి గుండె తీసుకొచ్చుకున్నా నీకు జుట్టు లేదండి నేనా స్టైల్ చిట్టి గుండు కాదు అది స్టైల్ బాగానే ఉన్నది నీ స్టైల్ సరే అని కట్నం ఎంత ఇస్తారో ఈ గుండు దానికి చిట్టి నుంచి ఎక్కువ ఇంకా కట్నం కూడానా అక్క నేను హట్ అయినా నన్ను గుండు అన్నది నేను గుండు కాదు ఇది స్టైల్ ఊకోరా నీకు అసలే కాక పెళ్ళి అవుతుంది ఫిక్స్ గాని చెల్లెవు మనకి ఆస్తి బాగుంది కట్నం ఇంకా కట్నం ఏమొద్దు గాని నీ చిట్టికి బుల్లెట్ బండి డాన్స్ వచ్చా బుల్లెట్ బండి డాన్సా ఎందుకు ఇప్పుడు అదే ట్రెండ్ కదా బరాతిలో డాన్స్ వేయదా చిట్టి నేర్చుకుంటది ఏమి ముచ్చడం వేయాలి అని పెళ్లిలో భోజనాలు పెడతారా భోజనాలు పెట్టారా అక్క నచ్చింది అక్కేడికేనా మాకు తెలుసు కానీ ఊకోయడా పెట్టుడే సరే అయితే నేను అత్త అయితే పెళ్లి పెట్టుకున్నాం సరే అక్క ఇక్కడ అన్నున్నాయి కానీ ఏదో మిస్ అయింది అక్క ఏం మిస్ అయిందిరా అతలేడక్క అంత లేకపోతే లక్కి పంతులు ఎట్లా పంతులా ఉన్నాడు కదా మన అక్షయ్ అన్న
అన్న ఇక్కడ పెళ్లి జరుగుతుందని తెలిసి ఇవ్వగానే గడ్డ పెసుకున్నా ఎంతైనా నువ్వు తోపన్నా అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్ పెళ్లి అవుతుందని మేమేం గెటప్ వేసుకొని రమ్మన్నాం. అవునా ఏం తమ్ముడు లక్కి గాలి కొడితే ఒకేసారి తీసుకోండి మరి బిల్డప్ ఇస్తాడు బాగా నేను చెప్తుంది రమ్మని. సరే సరే లేట్ అవుతుంది పెళ్లి కూతురుకు పెళ్లి కొడుకు రాయా ఎప్పుడో రెడీ నువ్వే లేటు. అక్క అక్క వంటలు అడిగి ఏ ఊకరా ఇంకో వెళ్ళగాలి వంటలట శుక్లం వరం విష్ణు నాయే ఆ పెళ్లి కొడుకు వచ్చి కూర్చోను ఆయన వస్తున్నా నువ్వు ఎప్పుడు పిలుస్తావా అని చూస్తున్నా. శుక్లం వరం ఆ పెళ్లి కూతుర్ని తీసుకురాన్నమ్మా. డబ్బులు తీసుకురాలి వెయిటింగ్ ఇక్కడ. జీలకర్ర బెల్లం పెట్టుకోండి ఆయన. తాళి కట్టే సమయం వచ్చింది అక్షంతలు తీసుకోండి. తాళి కడతాలట పెళ్ళి అయిపోతాయేమో మరి తాళి కడతాను పెళ్లి కొడుకు. కట్టి అక్షంతలు అయ్యి అక్క పెళ్ళి అయిపోయిందిగా అయిపోయిందిరా. భోజనాలు ఎక్కడి ఇది చుట్టి పెళ్లి చుట్టి పెళ్లి నాకు తెలియాలి మీ అందరికి తెలిసింది కదరా తెలియలే అప్పటి నుంచి చెప్పాలి పెడతానన్నావు నేను తుత్తిగన్నా. సరే ఇప్పుడు అప్పగింతలు ఇయ్య వీళ్ళ ముఖాలు మండ ఇలా ఉత్తుత్తి ఇంకా వీళ్ళు అప్పగింతలు వీళ్ళు లక్ష్యం చూడలేకపోతానా. అమ్ములు మీ చేతిలో పెడుతున్నా పెళ్ళి ఎట్లా ఉత్తుంది కనీసం పాటలన్నా ఎట్టుండే ఉత్తం. సరే DJ Rajesh from Hayat Nagar. क्या समझे रे तू लोग हैदराबादियों को फोड़ के रख डालते. ఇక్కడ లోపల షాట్ వస్తుంది కాబట్టి బతుకున్నా ఇంకెవరు చూడలే. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.